ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 5 minutes or maybe 10 minutes. Any questions you want to pose to the panelists, please address. మీరు question panelist address చేయండి. Like for example, you can say Mrs. Ramchandra Rao. Sorry, I think too many ladies ఉండబడి Mrs. అనేసాను. But otherwise, I think whatever question you have, please post it to them. నా రిక్వెస్ట్ ఏంటంటే questions let it be short rather than giving దాని గురించి మీ యొక్క వ్యూస్ అవి కాకుండా ఓవరాల్ క్వశ్చన్ టు ద పాయింట్. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, నా పేరు బ్రాహ్మణి, నేను కర్నూలు నుండి వచ్చాను. మేడం లాయర్ గారు ఇందాక చెప్పారనమాట, అంటే లీగల్గా తెలిసి ఉండాలి అని. మామూలుగా మహిళలకి భర్తనే దేవుడు, ఆయననే నమ్ముతుంది. ఇంకా ఆ నేచర్ని మార్చడానికి మీరు ఏమైనా చెప్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అమ్మా, మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదమ్మా, చాలా మంచి వాళ్ళు ఉన్నారు, దేవుడిగా పూజించదగిన మంచి మంచి వాళ్ళు ఉన్నారమ్మా. నాకు ఇంటర్లో మ్యారేజ్ చేశారమ్మా. మా అత్త మామ నన్ను ఇంక బళ్ళో కాలేజ్ అనడానికి కూడా రాదు, ఇంక బళ్ళోకి వెళ్ళేది లేదు అన్నారు. కానీ నా భర్త సహకారం కొండంత అండం ఉండడం వల్ల ఈరోజు నేను లాయర్గా ఈ పొజిషన్లో, నా పిల్లలిద్దరు స్కూల్కి వెళ్తుంటే నేను అట్లీస్ట్ కోర్టుకి వెళ్ళగలిగే అంత సపోర్ట్ నా హస్బెండ్ నుంచి నాకు వచ్చిందమ్మా. కాకపోతే అంత సవ్యంగా ఉన్న రోజులు అన్నీ హ్యాపీగా కొనసాగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన యంగ్ సైంటిస్ట్ అవార్డు తీసుకున్న అమ్మాయి అత్తమామల బాధ్యతలు, పిల్లల బాధ్యతలు నువ్వు డ్రాప్ అయిపో, నేను చేస్తున్నా కదా జాబు అంది. చాలా మంచి పని కాదని నేను అనను. కానీ ఆ రోజు ఆ అమ్మాయి జాబ్ క్విట్ చేసుకోకపోతే వేరే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, ఇంకొక ఆల్టర్నేటివ్ ఆలోచన చేసుకోవచ్చు. ఇప్పుడు అతను సరే మంచి ఆలోచన చెడు ఆలోచన ఒక ఆలోచన చేసి సరే నా భార్యే కదా అనుకున్నారు. ఎప్పుడైతే గొడవలు వచ్చాయో ఇంట్లో, అప్పుడు ఆ ఈగోసు, ఆ గ్రడ్జు, ఆ కోపం, ఆ టెంపర్మెంట్స్ ఏ రేంజ్లో ఉంటాయంటే ఒకసారి కోర్టుకు రెగ్యులర్గా వెళ్ళే మాకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు అతని పేరు మీద ఇల్లు కొన్నాడు. మనమేమనుకుంటాం, నేను పెళ్ళైనప్పటి నుంచి కష్టపడి నా భర్తకు అన్ని ప్రిపేర్ చేసి ఇంటికి పిల్లలకు అన్ని చేసుకొని సాక్రిఫైస్ చేస్తేనే కదా ఇల్లు ఒకటి కొన్నాడు, మనకంటూ ఒక నీడ్ ఉందని మన ఉమెన్ మనం సహజంగా అనుకునే పరిస్థితి. అదే ఒకసారి కోర్టుకు వచ్చిన తర్వాత లీగల్ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఉమెన్ ఎంత లాస్ అవుతున్నారు అనేది మనకు అర్థమవుతుందమ్మా. నమ్ముతాం మన భర్తని, కాకపోతే అదే ఇంట్లో రిజిస్ట్రేషన్ నా భార్య కూడా ఈక్వల్గా కష్టపడింది కదా, ఆమె పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ ఈక్వల్గా ఇద్దరు పేరు మీద పెట్టుకుందామని పెట్టుంటే ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు రోడ్డు మీద పడకుండా తనకంటూ ఒక నీడు ఉండేది. తన భర్తను నమ్మింది, తప్పు లేదమ్మా. కాకపోతే ఈసారి సంతకాలు నా పేరు మీద కూడా ఉండండి, మనం లీగల్గా ఫైనాన్షియల్గా ఎంపవరింగ్గా ఉంటేనే మన పిల్లలకి మనం సెక్యూర్ చేసుకోగలుగుతాం మన లైఫ్. The problem with advocates is అలాగా ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. సో ఇంకా ఎక్కువ దాని మీద డ్వెల్ చేయాలంటే విల్ హ్యావ్ డ్యూరింగ్ ద బ్రేక్. ఎనీ అదర్ క్వశ్చన్? నా పేరు సుధారాణి. నేను ఒక చిన్న అది మేడంకే చెప్తున్నాను. మీరు అన్నారు కదా సేల్ డీడ్ చూసినప్పుడు పేరుంది, ఓన్లీ నామినీ అన్నారు. సేల్ డీడ్లో నామినీ ఉండదు కదా మేడం, జస్ట్ క్లారిఫై చేయండి. ఇల్లు అంటే హౌస్ సైన్ కూడా పెట్టించుకుంటారమ్మా విట్నెస్ దగ్గర. అది విట్నెస్ బట్ నాట్ నామినీ దగ్గర పెట్టుకున్నప్పుడు ఈవిడేమనుకుంది, నా సంతకం కూడా నేను పెట్టాను కదా, నా పేరు మీద కూడా ఇల్లు రిజిస్ట్రేషన్ ఇద్దరు పేరు మీద ఈక్వల్ గా ఉంది అనుకుంటున్నారు. ఓకే ఓకే, థ్యాంక్స్ మేడం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. టు కంక్లూడ్, బేసికలీ నేను చెప్పాల్సిన ఒక 2-3 minutes ఉంది. So firstly, I firmly believe leadership is not gendered. And to quote, empathy is feminine, is wrong statement. Decisiveness is not totally masculine. So basically what I want to చెప్పేది ఏంటంటే, ఎవరికైతే కరేజ్, క్లారిటీ అండ్ కాంపిటెన్స్ ఉన్నాయో, the place for any leader is there. It is not because of any gender bias. And all that I would like to wind up right now, because the time is running short, is that we need to మనం ఆలోచించి ఇంప్రెస్ చేయాల్సింది ఏంటంటే, క్వశ్చన్ ఈజ్ నాట్ కొంతమంది లీడర్స్ని తయారు చేయటం కాదు. వీ నీడ్ టు ఎన్లార్జ్ ద బేస్. కొంతమంది లీడర్స్ చేయటం కాదు, ఓవరాల్ బేస్ పెద్ద చేసినప్పుడే మన లీడర్స్ ఎక్కువ అవుతారు. అండ్ ఎస్పెషలీ 2-3 విషయాలు నేను చెప్పాల్సింది.
ఈ ఈ డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే మన కమ్యూనిటీలో విమెన్ రోల్ చాలా తగ్గుంది. మిగిలిన కమ్యూనిటీస్ చాలా చూస్తున్నాం మనం, కమ్మోళ్ళు అవ్వనండి, రెడ్డి వాళ్ళు అవ్వనండి, రకరకాల కమ్యూనిటీలో చూస్తున్నాం. మనం ఇంకా మన విమెన్ని ప్రోత్సహించలేదు. బేసికల్లీ ఇదేంటంటే సొంతగా ఇప్పుడు తల్లులు ఉన్నారు, ఇక్కడ సిస్టర్స్ ఉన్నారు. ఎన్ష్యూర్ దాట్ మీ పిల్లలు ఇంకా ఎదగాలంటే ఎప్పుడైతే ఆడవాళ్ళు ముందంజ తీసుకుంటారో, ఎప్పుడైతే ఆడవాళ్ళు లీడ్ చేస్తారో అప్పుడే సొసైటీ బాగుపడుతుంది, మన కమ్యూనిటీ బాగుపడుతుంది. లేకపోతే మనం చెప్పుకుంటే నెంబర్స్లో చెప్పుకోవచ్చు, మనం 4 కోట్లు, మనం 5 కోట్లు అని. కానీ దాని ఎఫెక్ట్ ముందు పడాలంటే ఆడవాళ్ళు అందరూ ముందుకు రావాలి, మగవాళ్ళతో సమంగా రకరకాల ప్రొఫెషన్లో పార్ట్ తీసుకోవాలి, కంట్రిబ్యూట్ చేయాలి. దానికోసం మీరందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు ఆ చిరంజీవి పిక్చర్ లేదో అంటాడే, ఒకళ్ళు వెళ్ళి ముగ్గురికి చెప్తారు, ముగ్గురు వెళ్ళి ఇంకా ముగ్గురికి చెప్తారు అన్నట్టుగా ఆ విధంగా మీరు మెసేజ్ పాస్ చేసి మీ కమ్యూనిటీస్లో, మీ ఊళ్ళల్లో, మీ ఇళ్లల్లో, మీ కిటీ పార్టీల్లో ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ద ఓన్లీ లాస్ట్ స్టేట్మెంట్ ఐ హ్యావ్ ఈజ్, ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ చెప్తాను, ఒక సెంటెన్స్ చెప్పినప్పుడు ఆ సెంటెన్సు మగవాడు చెప్తే ఏమంటారు? ఎ మ్యాన్ ఈజ్ అసర్టివ్, అంటే ఆ మనిషి దృఢ నిశ్చయంతో మాట్లాడుతున్నాడు. అదే ఒక ఉమెన్ మాట్లాడితే ఏమంటారు? షీఈ్ అగ్రెసివ్, దూకుడు స్వభావం. ఎప్పుడైతే ఈ ఆలోచన మారుతుందో మనలో, అప్పుడే మన కమ్యూనిటీ బాగుపడుతుంది. లెట్ us మూవ్ ahead. థ్యాంక్ యూ, థ్యాంక్స్ a lot everybody. And to the panelists, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ మై ఆనర్ దట్ మీ అందరూ ఇక్కడ అడ్రస్ చేయగలిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. ది ఎంతూజియాజం అమంగ్స్ ది ఆడియన్స్లో ఇంకా చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. దట్ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ దిస్ ప్యానల్, ది కైండ్ ఆఫ్ ఎంతూజియాజం యూ జనరేటెడ్, లీగల్ ఇష్యూస్, టు సీ ది పాయింట్ ఫ్రమ్ ది హోమ్ మేకర్ సైడ్, achievers, corporate professionals, legal opinions, so much depth you have covered. Thank you so much for the wonderful panel discussion. Ladies and gentlemen, చాలా queries ఉన్నాయి. మీకు ఎవరికైనా queries ఉంటే, we are not stopping the enthusiasm, but due to paucity of time, we have to move on. మీకు ఎవరికైనా queries ఉంటే, the panelists will be available during the lunch break. Kindly network, interact with them. Please don't go unanswered. That's what I can say. Ladies and gentlemen, huge round of applause for this wonderful panel. Thank you so much, sir. So now I request General K.R. Rao to kindly honor the panelists. May I request you to present each one of them with a memento, a token of remembrance, a token of recognition, sir. Dr. Anda Lamisetti. Yes, sir. I will request you to hand over. Bhavani. No, sir. I'm calling in a side, sir. Both the sides I'm coming, sir. Dr. C.S.V.G. Bhavani. श्रीमती हारिका श्रीनिवास, श्रीमती तोट सुनीता गारू, श्रीमती शांति प्रसाद गारू, श्रीमती अनिता नायडू गारू, श्रीमती नीलिमा बोंडाड़ा, श्रीमती हरिता सिरिगिरी, श्रीमती डी प्रियांका, श्रीमती श्रीलक्ष्मी सिंहाद्री. Thank you so much, ladies, and thank you so much, sir. Huge round of applause for this wonderful panel. Thank you so much, ladies. Thank you so much, sir. Now I request Hiranmai, Srimati Hiranmai, to kindly come over and carry on with the proceedings, please. అందరికీ నమస్కారం. చాలా ముఖ్యమైన ఘట్టంలోకి వెళుతున్నాం మనము. అయితే సభకు విచ్చేసిన గౌరవనీయులైన పెద్దవాళ్ళకి, నా తోటి సోదరీమణులకి, అండ్ రేపటి మన చిన్నారి మహాబలిజ మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక ప్రణామాలు. చిన్నప్పటి నుంచి మనం ఎన్నో కథల్ని చదివి ఉంటాం. అయితే
కొన్ని కథలు మనకి మన జీవితానికి స్ఫూర్తినిచ్చుంటాయి. ఇంకొన్ని కథల నుంచి మనం ప్రేరణ పొందుంటాం. ఇంకొన్ని కథలు మనల్ని ఏడిపించుంటాయి, నవ్వించుంటాయి. చాలా రకాల కథల నుంచి మనం జీవిత పాఠాలని నేర్చుకుని ఉంటాం. అయితే ఈరోజు ఇప్పుడు మనం ఏదైతే చూడబోతున్నామో, చదవబోతున్నామో, ఈ కథ మనందరిలోనూ చాలా రకాల విషయాల్ని, మనకుండే సమస్యల్ని కావచ్చు, మనకి ఎప్పుడైతే అంతు చిక్కని సమస్యల్లో ఉంటామో మనకు ఒక దారి చూపించడానికి ఈ కథ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే మాల్నాడ్ ప్రాంతం నుంచి ఈ రాణిగారి కథ ఇక్కడ హైదరాబాద్ జలవిహార్కి మనందరి మధ్యలోకి తీసుకొచ్చారు. అయితే ఎందుకంటారు? ఈ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా ఇప్పుడు ఈ స్టేజ్ పైన మనం చూసాం, ఎంతోమంది మన కులానికి సంబంధించి గొప్ప గొప్ప మహిళలు వాళ్ళు చెప్పిన విషయాలు కానివ్వండి, వాళ్ళ యొక్క అనుభవాలు కానివ్వండి, చాలా రకాల పాఠాలని మనకి నేర్పుతాయి. అటువంటి యోధులైన మన కులానికి చెందిన ఒక గొప్ప యోధురాలు, ఒక గొప్ప రాణి గురించి ఇంకొద్ది క్షణాల్లో మనం చూడబోతున్నాము, వినబోతున్నాము. సో మొత్తం కేఎన్ కుమార్ సార్ గారు రాసిన ఈ పుస్తకం ఏదైతే రాణి చెన్నమ్మ ఆఫ్ కేలడి అనే పుస్తక ఆవిష్కరణ ఇంకొన్ని నిమిషాల్లో జరగబోతుంది. సో అందరూ ఐ డూ అండర్స్టాండ్ మనం లంచ్ కోసం వెళ్ళాలి, బట్ చాలా ముఖ్యంగా మన ఫుడ్ అనేది థాట్కి ఫస్ట్ పెట్టినట్టయితే అది ఇంకా మంచిగా ఫలితాన్ని ఇస్తుంది. సో ఆన్ దాట్ నోట్ ఐ వుడ్ అఫీషియలీ డిక్లేర్ ది లాంచ్ ఆఫ్ రాణి చెన్నమ్మ ఆఫ్ కేలడి. అయితే మనకి ఎంతో కొంత సినిమా చూడడానికి ముందు ట్రైలర్ అనేది చాలా ముఖ్యం కదా. సో అదే తీరులోనే అసలు రాణి ఎవరు? సో 16వ శతాబ్దంలోనే ఉన్న ఈ రాణి గురించి ఇప్పటికీ కూడా మీరు కానీ కేరళ, మడ్కేరి, కూర్గ్ ఈ ప్రాంతానికి వెళ్తే ప్రతి ఒక్క కుటుంబంలోని ఎవరో ఒక పేరు చెన్నమ్మ అని మనకు వినిపిస్తూనే ఉంటుంది. అక్కడి నుంచి మొదలైంది అసలు ఏంటి ఈ కథ అని కేఎన్ కుమార్ సార్ ఆయన చేసిన ఈ సంకల్పంతో చాలా రీసెర్చ్ చేసి బుక్ని మన ముందుకు తీసుకొచ్చారు. అయితే ప్రత్యేకంగా ఎవరు ఈ రాణి అని అంటే, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి మాల్నాడ్ ప్రదేశానికి కేలడ నాయక రాజ్యానికి రాణి ఈవిడ చెన్నమ్మ గారు. అయితే ఆ రాజ్యం చాలా త్వరగా, చాలా ఎర్లీగా రాజుని కోల్పోయింది. అక్కడ ఉండే ఎంతోమంది వేల ప్రజలు చాలా భయభ్రాంతులకి గురై అసలు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్న సమయంలోని ఆవిడ ముందుకు వచ్చి ఒక తల్లిగా బాధ్యతను తీసుకుని చాలా బాగా ఆ రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లారు. రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం అంటే రోజువారీ చేసే ఈ విషయాలు మాత్రమే కాదు, చాలా రకాల విషయాలు, రాజనీతిని అలవోకగా చాలా బాగా పఠించి సూక్ష్మ విషయాల్ని కూడా ఆవిడ తెలుసుకొని అక్కడి నుంచి ఆవిడ పరిపాలన చేసిన విధం, ధర్మాన్ని తప్పలేదు, జన న్యాయం కోసం, జన సంక్షేమం కోసం రాత్రింపగళ్ళు కష్టపడి ఆవిడ రాజ్యాన్ని చాలా ముందుకు తీసుకువెళ్ళారు. అప్పుడు నేను మాట్లాడుతున్న శతాబ్దాలలో రాజులు చనిపోయిన తర్వాత రాణి ఓవర్టేక్ చేయడం అని అంటే అంత సులువైన విషయం అయితే కాదు. అండ్ ఇలాగ చేస్తూ ఆవిడ జీవితంలో చాలా ముఖ్యమైన కీలకమైన నిర్ణయం ఆవిడ ఎప్పుడు తీసుకున్నారు అని అంటే, ఛత్రపతి శివాజీ గారి 2వ కుమారుడు రాజారాం గారిని ఔరంగజేబ్ అంటే ముఘలాయ్ సామ్రాజ్యం తరుముకుంటూ వచ్చినప్పుడు ఆయన శరణు వేడుతూ ఆవిడ దగ్గరికి వచ్చారు. ఆవిడ వెనక అస్సలు తిరగలేదు. అసలు ముఘల్ సామ్రాజ్యం అంటే 1000 ఏనుగుల బలం, చాలా మదమెక్కిన మనుషులు. అటువంటి రాజ్యాన్ని ధిక్కరించి వాళ్ళ ఆంక్షలకి అగెయిన్స్ట్గా వెళ్ళి నేను నీకు ఇస్తాను ప్రొటెక్షన్ అని ఆయన్ని తీసుకున్నారు. చాలా ఆవిడ జీవితాన్ని కానీ చూస్తే ఒక కత్తి పట్టుకుని ఎలాగైతే యుద్ధానికి వెళ్ళడంతో పాటు చాలా రకాల కీలకమైన నిర్ణయాల్ని తీసుకుంటూ ఉన్నారు. అయితే నేను నా వర్డ్స్ ద్వారా చెప్పడం కన్నా ఇప్పుడు ఐకాన్ టీం వాళ్ళు మీకు ఆవిడ యొక్క జీవిత ఏవిని ప్రజెంట్ చేస్తారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సామ్రాజ్యానికే ఎదురు నిలబడి ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు రాజారాంకు ఆశ్రయం ఇచ్చిన మహాబలిజ సమాజానికి చెందిన ఒక ధైర్యవంతమైన మహారాణి గురించి మీకు తెలుసా? ఆమె కథ భారత చరిత్రలో ఒక విశిష్ట అధ్యాయం. ఆ మహారాణి కేలాడి రాణి చెన్నమ్మాజీ. ఇప్పుడు ఆమె కథలోకి వెళ్దాం. కేలాడి రాజ్యం పశ్చిమ ఘాట్ పర్వతాల మధ్య అడవులతో కప్పుకున్న మల్నాడు ప్రాంతంలో కాలం సాక్షిగా నిలిచిన ఒక రాజ్యం. ధైర్యం, ధర్మం,
నాయకత్వం, ఈ 3 విలువలపై నిలిచిన ఒక శక్తివంతమైన సామ్రాజ్యం కేలాడి రాజ్యం. కేలాడి రాణి చెన్నమ్మాజీ న్యాయానికి నిలువెత్తు రూపం. ఆమె తన అసమాన ధైర్య సాహసాలతో చరిత్రలో చెరగని ముద్ర వేసింది. మహాబలిజ సంప్రదాయానికి చెందిన ఈ మహారాణి ఒక దూరదృష్టి కలిగిన ప్రతిభావంతమైన పరిపాలకురాలు. ఆమె పాలనలో సైన్యం బలపడింది, రాజ్యం స్థిరపడింది, ప్రజలకు భద్రత కలిగింది, వాణిజ్యం విస్తరించింది, ప్రజలు అభివృద్ధి పదంలో నడిచారు. కేలాడి రాజ్యం సంపన్నంగా మారింది. అది ఒక ధర్మ పాలన. వారి సంప్రదాయంలో ఒక గొప్ప ధర్మం ఉంది, వీరబలిజ ధర్మం. వీరబలిజ ధర్మం అంటే వాగ్దానాలను విధానాలుగా భావించి ఆ విధానాలను క్రమశిక్షణ గల శక్తితో అమలు చేయడం, ఆశ్రయం ఇచ్చిన వారిని రక్షించడం, అన్యాయానికి ఎదురు నిలబడటం. ఈ విలువలే రాణి చెన్నమ్మాజీ జీవితాన్ని నిర్వచించాయి. 17వ శతాబ్దం భారతదేశంలో ఒక అస్థిర కాలం. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తున్న సమయం. ఛత్రపతి సంభాజీ మహారాజ్ మరణించిన తరువాత మరాఠా సింహాసనాన్ని అధిష్ఠించిన రాజారాం మహారాజ్ మొఘల్ సైన్యాలపై నిరంతరం పోరాడుతూ వారి వెంబడింపును తప్పించుకుంటూ ఆశ్రయం కోసం వెతుకుతున్నాడు. అలాంటి సమయంలో రాజారాంకు ఆశ్రయం ఇచ్చారు కేలాడి రాణి చెన్నమ్మాజీ. ఆమెకు తెలుసు ఈ నిర్ణయం మొఘల్ సామ్రాజ్యాన్ని సవాలు చేయడమే అని. ఈ విషయం తెలుసుకున్న ఔరంగజేబ్ రాజారాంను వెంటనే మొఘల్ సైన్యాలకు అప్పగించాలి అని ఆజ్ఞాపించాడు. కానీ రాణి చెన్నమ్మాజీ ధైర్యంగా సమాధానమిచ్చింది. శరణు కోరిన వారిని శత్రువులకు అప్పగించను. నా ప్రాణం పోయినా ధర్మాన్ని వీడను. అది కేవలం ఒక సమాధానం కాదు, అది ఒక ధర్మ ప్రకటన. అది చెప్పడం మాత్రమే కాదు, ఆ మాటను నిలబెట్టుకోవడానికి కేలాడి రాణి చెన్నమ్మాజీ తన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేసింది. పశ్చిమ ఘాట్ పర్వతాల కఠిన భూభాగాన్ని ఉపయోగిస్తూ కేలాడి సైన్యం మొఘల్ సైన్యాలను ఎదుర్కొంది. అడవులు, కొండ మార్గాలు, వర్షాకాలపు బురద నేలలు ఈ భూభాగాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని కేలాడి యోధులు మొఘల్ సైన్యాలపై దాడులు కొనసాగించారు. కొండల పైభాగాల నుంచి సన్నని మార్గాల్లో ముందుకు వస్తున్న మొఘల్ సైన్యాలపై దాడి చేస్తూ వారిని నిలువరించారు. ఈ పోరాటం వల్లే రాజారాం మహారాజ్ సురక్షితంగా తన ప్రయాణాన్ని కొనసాగించే అవకాశం లభించింది. కేలాడి రాణి చెన్నమ్మాజీ కేవలం ఒక యోధురాలు మాత్రమే కాదు, ఆమె మహాబలిజ సమాజానికి గర్వకారణం. మల్లాడ్ గర్వం, భారత చరిత్రలో చిరస్మరణీయమైన నాయకురాలు. అందుకే ఈరోజు కూడా ఆమె పేరు చరిత్రలో వెలుగొందుతోంది. ఆమె యొక్క అద్భుతమైన జీవన విధానాన్ని క్రోడీకరించుకొని మన మహాబలిజ స్త్రీలకు ఒక ఆదర్శంగా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ వృత్తాంతాన్ని మీ ముందుకు ఒక పుస్తక రూపంలో తీసుకువస్తున్నాం. ఇది కేవలం ఒక చరిత్ర కాదు, ఒక స్ఫూర్తి. అయితే చూసాం కదా మనలో ఆ పులకరింపు, గూస్ బంప్స్ అని అంటాం కదా. సో దేర్ వర్ సో మెనీ మూమెంట్స్ సచ్. అయితే అన్నిటికీ కర్త కర్మ క్రియ అయిన శ్రీ కేఎన్ కుమార్ గారిని ఇప్పుడు సాధారణంగా స్టేజ్ మీదకి వచ్చి ఆయన మాటల్లో ఆయన యొక్క రాణి గురించి మనం ఇప్పుడు అందరం తెలుసుకుందాం. సార్ ప్లీజ్. ఐకాన్ ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో చాలా కాలంగా నా మనసులో ఉన్న ఒక ఆలోచన బలపడింది. మన స్త్రీలకు స్ఫూర్తినిచ్చే, మన సమాజ గౌరవాన్ని ప్రతిబింబించే ఉన్నతమైన వ్యక్తిత్వం గల ఒక మహాబలిజ మహిళ గురించి ఒక పుస్తకం రాయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అయితే 1 సంవత్సరం క్రితం మొదలైన ఈ అన్వేషణలో నా ముందుకు వచ్చిన ఒక అసాధారణమైన చారిత్రక వ్యక్తిత్వం కేలాడి రాణి చెన్న. తెలుగు ప్రాంతాల్లో ఆమె పేరు చాలా మందికి తెలియకపోవచ్చు.
కానీ కన్నడ నాడులో ముఖ్యంగా మాలేనాడు ప్రాంతంలో అంటే షిమోగ, హసన్, చిక్మగళూర్, గౌరిబెడనూర్ ఈ ఏరియాస్లో రాణి చెన్నమ్మ ఒక లెజెండ్, ఒక గౌరవప్రదమైన పేరు, ఒక ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ కరేజ్ అండ్ స్టేట్ క్రాఫ్ట్. సో ఆవిడ చరిత్ర నాకు తెలిసిన తర్వాత ఇట్ ఆల్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ అ వెరీ సింపుల్ ఇన్స్టెన్స్. ఐ వెంట్ టు అ ప్లేస్ కాల్డ్ మడికేరే. కర్ణాటకలో మడికేరే అని ఒక ప్లేస్ ఉంది, కూర్గ్లో. సో ఐ జస్ట్ హ్యాపెండ్ బికాస్ వన్ ఆఫ్ మై ఓల్డ్ ఫ్రెండ్స్ వాజ్ దేర్. హీ వాజ్ హోల్డింగ్ అ కాఫీ ఎస్టేట్. సో ఐ జస్ట్ వెంట్ అండ్ దెన్ స్పెండ్ సమ్ టైమ్ విత్ హిమ్. సో he was offering me some coffee and all. His daughter brought some coffee in a teapot and all that. So అమ్మాయి పేరు చెన్నమ్మ. ఈ రోజుల్లో చెన్నమ్మ అన్న పేరు ఎవరు పెడతారు? చాలా అది మనకి ఊహించం. మన పిల్లలకి ఎవరికి అలాంటి పేర్లు పెట్టట్లేదు. ఈ మధ్యలో ఎలాంటి పేర్లు ఎవరు పెట్టట్లేదు. సో ఐ వాజ్ ఎ లిటిల్ సర్ప్రైజ్డ్. చెన్నమ్మ ఏంటి అని అంటే, సో హీ వాజ్ స్లైట్లీ అఫెండెడ్ that I didn't know the history of their land. సో ఆయన నన్ను చెన్నమ్మ పేరు మీకు తెలీదా అని అడిగారు. తెలీదు అంటే నాకు మనసులో కిత్తూరు రాణి చెన్నమ్మ మాత్రం కొంత తెలుసు, కానీ ఈవిడ గురించి అసలు నాకు తెలియదు. సో హీ సెడ్ షీ ఈజ్ అవర్ లివింగ్ గాడెస్ విదిన్ అవర్ ఓన్ ఫ్యామిలీస్. వీ రెవర్ హర్, వీ రియలీ అడ్మైర్ హర్ ఫర్ ద కరేజ్ టు బీట్ సమ్మన్ లైక్ ఔరంగజేబ్ అని చెప్పారు. ఔరంగజేబ్ని బీట్ చేసిన ఆవిడ ఎవరు ఇవిడి అని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ ఎంక్వైరింగ్. ఇట్ టుక్ అబౌట్ 5 to 6 months of time for me to know everything that has to be known about that lady. There is so much more, but this book will not be as dramatic as this particular movie is. It's all about something else. Actually, ఆవిడ జీవితం అనుకున్నంత పూల పాన్పు కాదు. ఆవిడ హస్బెండ్ సోమశేఖర్ నాయక్ వాజ్ మర్డర్డ్. చంపేసిన తర్వాత, హస్బెండ్ పోయిన తర్వాత, హత్య గావించబడిన తర్వాత షీ హ్యాడ్ టు టేక్ వెరీ రిలక్టెంట్లీ హర్ కింగ్డమ్, వాట్ ఎవర్ ఇట్ వాజ్. వ్యక్తిగత జీవితంలో ఎంత విషాదం ఉన్నప్పటికీ కూడా తన రాజ్యం పగ్గాలు చేపట్టే టైంకి, సమయానికి రాజకీయ జీవితంలో విపరీతమైన అనిశ్చితి, స్వంత రాజ్యంలో కుట్రలు, బయట నుండి అధికారాన్ని సవాల్ చేసేటటువంటి శక్తులు, ఇవన్నీ ఈ పరిస్థితుల్లో ఆవిడ రాజ్యాన్ని తీసుకున్నారు. కానీ ఆవిడ స్థైర్యాన్ని పోగొట్టుకోలేదు, ధైర్యాన్ని పోగొట్టుకోలేదు, వెనుకడుగు వెయ్యలేదు, తన ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అవసరమైన సమయంలో ఆమె తన రాజ్యానికి ఒక రక్షక కవచంగా, ఒక వీర నారిగా ఎదిగింది. ఛత్రపతి శివాజీ కుమారుడు రాజారాం ఆవిడ ఆశ్రయం కోరినప్పుడు అక్కడున్న ఏ ఒక్క హిందూ రాజు కూడా ఆయనకి శరణు ఇవ్వడానికి ఒప్పుకోలేదు, భయపడ్డారు. ఔరంగజేబ్ పవర్ అలాంటిది. హీ వాజ్ ద ఎంపరర్ ఆఫ్ ఇండియా అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. కానీ షీ డిడ్ నాట్ ఫ్లించ్. షీ సింప్లీ సెడ్, ఒక్కసారి ఎవరైనా శరణు అడిగితే ఇవ్వకపోవడం అనేది నా ధర్మం కాదు. షీ సెడ్ దట్. అయితే ఈ పుస్తకంలో నేను కేవలం ఆవిడని ఒక వీర నారిగానే చూపించట్లేదు. నన్ను ఆకర్షించిన ప్రశ్న ఇంకొకటి ఏంటంటే, ఒక మహిళ అటువంటి నాయకత్వ శిఖరానికి వెళ్ళింది అంటే ఆవిడ ఆచరించిన విలువలు ఏంటి? వాట్ వాజ్ ద బేసిక్ రేషనల్ బిహైండ్ హర్ కరేజ్, రిమార్కబుల్ కరేజ్ టు స్టాండ్ అప్ అగేన్స్ట్ ఎన్ ఎంపరర్ లైక్ ఔరంగజేబ్. బేసికలీ ఈ బుక్ ఆ పాయింట్స్ పైనే నేను ఎక్కువ టైం స్పెండ్ చేశాను. There are 12 chapters in this particular book. ఎందుకంటే ఆవిడ స్పెసిఫిక్గా చెప్పిన విషయం ఏంటంటే, ఆమె వ్యక్తిత్వానికి కానీ, పాలనకి కానీ, పరాక్రమానికి కానీ ఆవిడ పాటించిన ధర్మం, దాని పేరు వీర బలిజ ధర్మం. ఒక మర్కంటైల్ ఎథిక్, మర్కంటైల్ వారియర్ ఎథిక్. అందుకే బలిజ అన్న కమ్యూనిటీ వణిజ నుంచి వచ్చింది, సాంస్క్రిట్ వణిజ. వణిజ అంటే వాణిజ్యంలో ఎంగేజ్ అయ్యేవాళ్ళు. తర్వాత వాళ్ళ వాణిజ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అని చెప్పి దే క్రియేటెడ్ అ పూల్ ఆఫ్ పీపుల్ విత్ ఇన్ ద కమ్యూనిటీ టు ప్రొటెక్ట్ దెమ్.
అందుకే దట్ ఎక్స్ప్రెషన్ యోధ బలిజ అని వచ్చింది. అంటే వీర బలిజన్న, యోధ బలిజన్న బేసిక్గా ఏంటంటే యు ఆర్ నాట్ జస్ట్ ఎ ట్రేడర్, బట్ యు ఆర్ ఆల్సో పర్సన్ హూ విల్ ప్రొటెక్ట్ యువర్ క్యారవాన్స్, యువర్ ఎంటైర్ ట్రేడ్. అందుకే మనలో ఆ మార్షియల్ పార్ట్ మన వాళ్ళందరికీ అది వచ్చేస్తుంది. ఎవరో ఊరికి పౌరుషం అంటుంటారు. పౌరుషం కాదు, బికాస్ అది ఎక్కడో సమ్వేర్ ఇన్ ది జెనెటిక్స్ వీ హ్యాడ్ దట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. అందుకే ఈ పుస్తకం ఆవిడ జీవిత చరిత్ర మాత్రమే కాదు, ఆవిడ జీవితమే నా దృష్టిలో ఒక పాఠ్య పుస్తకం. అది అర్థం చేసుకోవాలి, అది ఒక టెక్స్ట్ లాగా ఉండాలి. ఒక లాస్ట్ పాయింట్ ఐ వాంట్ టు మెన్షన్. ఒక నాయకుడిని కానీ నాయకురాల్ని కానీ ఎలా కొలవాలి? వాట్ ఆర్ ద మెజర్మెంట్స్, వాట్ ఆర్ ద మెట్రిక్స్? పదవులతోట, ప్రశంసలతోట, విగ్రహాలతోట, పాలాభిషేకాలతోట? నా దృష్టిలో అవేవి కావు. ఒక నాయకురాలు పాటించిన విలువలని ఆచరించడం అన్నిటికంటే పెద్ద ట్రిబ్యూట్. ఐ థింక్ దట్ ఈస్ వేర్ వీ ఆల్ హ్యావ్ టు లర్న్. అందుకే నా దృష్టిలో ఆవిడ ఒక చారిత్రక వ్యక్తి కాదు, మన సమకాలీన జీవితానికి కూడా ఆవిడ ఒక ప్రమాణం, లీడర్షిప్కి ఒక ప్రమాణం. అందుకే ఆవిడ జీవితం గురించి మన మహాబలిజ మహిళలందరూ ఆవిడని ఆధారంగా తీసుకుని, ఒక ఆదర్శంగా తీసుకుని విస్తారంగా ఆవిడ గురించి మాట్లాడాలి, ఇతరులకి చెప్పాలి, తమ ఓన్ జీవితాలు కూడా మలుచుకోవాలి. ఇక్కడ ఈ సమావేశం నుంచి ఒక గంభీరమైన సందేశం బయటకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. 3 మాటలు. ఫస్ట్ థింగ్, పిల్లలకి మంచి చదువు చెప్పించండి. ఆడపిల్లలకి ఇది మీ బాధ్యత. ఆస్తులు అమ్ముకునైనా కానీ పిల్లల్ని చదివించాలి. ఆ స్టేజ్కి మనం వెళ్ళాలి. ఆస్తులు తిరిగి వస్తాయి, ఎక్కడికి పోవు, కానీ చదువులు ఒకసారి ఆపితే మళ్ళీ రావు. అందుకోసం చెప్పి ఐ ఇన్సిస్ట్ దట్ ఆడపిల్లల పైన అనవసరమైనటువంటి సామాజిక భారాలు మోపవద్దు. నువ్వు ఆడపిల్లవి, నీకొద్దు, ఇది నీకు సంబంధించిన విషయం కాదని ఎప్పుడు అనద్దు. ఇంట్లో అన్కాన్షియస్గా తెలియకుండా మనం ఎప్పుడు కూడా ఆడపిల్లల్ని ఒక స్టెప్ కిందకి తొక్కేసి మగపిల్లల్ని ఒక స్టెప్ ఎలివేట్ చేస్తుంటాం. అది ఎవరో కాదు, ఆడపిల్లలే చేస్తారు, తల్లులే చేస్తారు. అదొక్కటి సబ్కాన్షియస్గా మనలో ఉండేటటువంటి అంతర్లీనంగా ఉండేటటువంటి ఆ విలువల్ని మనం కొంచెం ఆపుకోవాలి, మార్చుకోవాలి. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ నాకు. ఇవి నిజానికి చిన్న చిన్న సూచనలే అయినా కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. మహిళా సాధికారికత, ఎంపవర్మెంట్ ఒక సైడ్ ఇష్యూ కాదు, అది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ అవర్ కమ్యూనిటీకి విమెన్ ఎంపవర్డ్ కమ్యూనిటీస్ ఏదైతే ఉన్నాయో ప్రపంచంలో ఎక్కడైనా కానీ దేర్ ఆల్ వెరీ ప్రాస్పరస్ కమ్యూనిటీస్. ఎక్కడెక్కడైతే విమెన్ సప్రెస్ అవుతారో అక్కడ కాన్ఫ్లిక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు గమనించండి, వరల్డ్ హిస్టరీ ఈజ్ స్పీకింగ్ సో మచ్ అబౌట్ దాట్. ఏ సమాజంలో అయితే విమెన్కి 100% బ్యూటిఫుల్ ఇకోసిస్టమ్స్ క్రియేట్ చేయగలుగుతామో ఆ సమాజంలో చాలా ప్రశాంతత ఉంటుంది, పీస్ ఉంటుంది. ఎక్కడైతే ఆడపిల్లల్ని తొక్కివేయబడతారో ఆ సమాజంలో కాన్ఫ్లిక్ట్ చాలా విపరీతంగా పెరుగుతుంది. దిస్ ఈజ్ మై అసెస్మెంట్. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ డూ ద స్టడీ ఆఫ్ ద వరల్డ్ హిస్టరీ. You will find that as the ultimate truth. So this is very important point for me. I want to just say one last thing and I'll close. ఒక పిలుపు నా తరపు నుంచి మనందరికీ, ముందుకు రండి, హక్కుల కోసం రండి. అదంతా నేను విన్నాను, ఎవ్రీ వర్డ్ ఐ హ్యావ్ క్యాప్చర్డ్. హక్కుల కోసం చాలా అగ్రెసివ్గా మాట్లాడడం అది ఒక జెండర్ ఎంపవర్మెంట్లో అదొక భాగంలాగా అయింది. నాట్ రియల్లీ ది బెస్ట్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఇట్. ఐ థింక్ దట్ బాధ్యతల కోసం కూడా మనం ముందుకు రావాలి. ఇప్పుడు రాణి చెన్నమ్మ పేరు మనకి గర్వాన్ని ఇస్తుంది కాదని అన్నాం, కానీ అంతకంటే ముఖ్యంగా ఆవిడ జీవితం మనకి బాధ్యతను గుర్తు చేస్తుంది. బాధ్యత ఉన్నప్పుడు ఆటోమేటిక్గా హక్కులు వస్తాయి. బాధ్యత తీసుకునే వాళ్ళకి హక్కులు అనేవి న్యాచురల్గానే ఫ్లో అవుతాయి. బాధ్యత తీసుకోని వాళ్ళకి హక్కులు ఉన్నా కూడా పోతాయి. ఇది ఒక పాయింట్ దట్ ఐ వాంట్ యూ టు రిమెంబర్. ముందుకు రండి, రాణి చెన్నమ్మలాగా ధైర్యంగా రండి, క్రమశిక్షణతో రండి, మీ హక్కుల కోసం నిలబడండి, మీ బాధ్యతలను మరవకండి.
తోటి మహిళ ఇబ్బందిలో ఉంటే నిలబడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. వాళ్ళని డౌన్ చేయకండి, కష్టమైన నష్టమైన ఓర్చుకోండి. అవసరమైతే మన జాతిని పునర్నిర్మించుకోవడానికి ఈ ప్రయత్నంలో మీరు భాగం తీసుకోండి. ఎంతవరకు తీసుకుంటారు, ఎంతవరకు మీరు చేయగలుగుతారు అన్నది వేరే విషయం. కానీ దిస్ పర్టిక్యులర్ బుక్ should not be read as just a life history of somebody. No, that's not the intent with which this book was written. This book was written with a very, very clear belief that there are certain values that this lady had possessed, pursued and followed to the last point. And those are the values that we all will have to emulate as women belonging to this community to which she belonged. I wish you all the best. Thank you very much. థ్యాంక్ యూ సార్. పెద్ద పెద్ద గొప్ప విషయాలు జరగడానికి చాలా గమ్మత్తైన చిన్న చిన్న విషయాల నుంచి మనం ఎందుకు అంటే చెన్నమ్మ అనే పేరు ఎందుకు అని సార్ ఆ రోజు అడిగిన ఆ క్వశ్చన్ వల్ల ఈరోజు మనందరి ముందుకి ఒక చాలా పెద్ద యోధురాలి యొక్క జీవిత చరిత్ర మనం చూడగలుగుతున్నాం. సో సార్ చెప్పినట్టుగా ఆ 3 విషయాలు, ఆ 3 విత్తనాలు ఏదైతే ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఆయన నాటారో చాలా త్వరగా మహావృక్షాలు అయ్యి మన కమ్యూనిటీ నుంచి కూడా చాలామంది మహిళలు ముందుకు వచ్చి, చాలామంది ఆల్రెడీ వచ్చారు. సో ఇక్కడ వింటున్న ఈ అనుభవాలు, ఈ చరిత్రలు, ఈ కథలు వీటన్నిటితో ఇంకా వేగంగా ముందుకు దూసుకు వెళ్తారు అని నమ్ముతూ ఇప్పుడు అసలైన ముఖ్యమైన ఘట్టం ఏదైతే మన బుక్ని లాంచ్ చేయవలసిందిగా ఇప్పుడు నేను పెద్దల్ని స్టేజ్ పైకి పిలుస్తాను. సో మొట్టమొదటిది డాక్టర్ పి రామ్మోహన్ రావు గారు, ఫార్మర్ చీఫ్ జనరల్ సెక్రటరీ టు తమిళనాడు. జయలలిత గారికి కూడా పర్సనల్ లెవెల్లో అడ్వైస్ చేసి మన ఐకాన్ సంస్థకి చాలా సీనియర్ లీడర్గా నిలిచి ఆయన కానీ ఒక్కసారి స్టేజ్ పైన వేదిక మీద ఆయన చెప్పే మాటలు మనం కానీ విన్నట్టయితే ఎంతో స్ఫూర్తినిస్తాయి. సో ఆయన్ని ప్లీజ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ, అండ్ నెక్స్ట్ కె రామచంద్రరావు గారు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్. ఆయన గురించి ఇప్పటిదాకా మనం చూసాము, చాలా అద్భుతంగా ఆ ప్యానెల్ని నడిపించారు. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఉమెన్ ప్యానెల్ ఉన్నా ఆయన మోడరేటర్గా వస్తారు. సో ప్లీజ్ సార్. అండ్ నెక్స్ట్ మన పద్మావతి గారు, సీనియర్ జర్నలిస్ట్ TV9. అండ్ ప్రియాంక గారు, IRS. ప్రియాంక గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. డాక్టర్ జయశ్రీ గారు, రిటైర్డ్ ప్రొఫెసర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయస్. నీలిమా బొండాడ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయస్. కామాక్షి గారు, మేడం ప్లీజ్. సార్ జగన్నాథ్ సార్, ప్లీజ్ సార్ కమ్ ఆన్ టు దిస్ డయస్. సుధా పద్మశ్రీ గారు. సో ఇప్పుడు బుక్ని లాంచ్ చేసే టైం వచ్చింది.
థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇట్ వాజ్ అ మొమెంటస్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఐ వుడ్ రిక్వెస్ట్ డాక్టర్ పి రామ్మోహన్ రావు గారిని ఆయన యొక్క భావాల్ని మనతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ. సార్. అందరికీ నమస్కారం. ఆకలయ్యే టైం, కానీ ఆకలయ్యేటువంటి సబ్జెక్ట్ని కుమార్ గారి పుస్తకం ద్వారా మనం ఈరోజు ఆవిష్కరించాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వేరు వేరు ప్రదేశాల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ, సోదరి సోదరుమణులకి అందరికీ ఐకాన్ తరఫున అభివందనాలు. టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కానీ మన చరిత్ర 1000 సంవత్సరాల చరిత్ర అవ్వటం వల్ల ఆ 1000 సంవత్సరాల చరిత్రను 10 నిమిషాల్లో ఇమర్చడం కొంచెం కష్టం. అయినా కూడా ఈ బలిజ కులంలో పుట్టినటువంటి రాణులు ఎవరో ఒక రాణి గురించే ఇక్కడ చెప్పాం. మొత్తం 4 రాణులు ఉన్నారు. ఈమె సమకాలీన కేలడి చెన్నమ్మ, లేకపోతే మల్నాడు చెన్నమ్మ, లేకపోతే ఇక్కేరి చెన్నమ్మ అనేది, ఇక్కేరి అనేది నాయకరాజుల యొక్క ఒక రాజ్యం. కర్ణాటకలో ఒక ముఖ్యమైనటువంటి సెంట్రల్ ప్లేస్లో ఉండేటువంటి మల్నాడు అనేటువంటి ప్రాంతంలో, అంటే షిమోగా డిస్ట్రిక్ట్, ఆ ఏరియా చాలా చాలా ఇంపార్టెంట్ ఒక నాయక సామ్రాజ్యం అండర్ విజయనగరాస్. అలాగే మనకి చంద్రగిరి, సెంజి, మధుర, తంజావూర్, శ్రీలంకలో కండి, ఇవన్నీ కూడా బలిజ రాజులు పరిపాలించినటువంటి ప్రదేశాలు. వీటిల్లో 17th సెంచరీ అంటే 1670 ఆ ప్రాంతంలో 2 ముఖ్యమైన రాణులు ఉన్నారు. ఒకటి ఇక్కేరి చెన్నమ్మ, రాణి చెన్నమ్మ, మదురైలో రాణి మంగమ్మ. వీళ్ళిద్దరూ ఒకే పీరియడ్లో, అక్కడ మంగమ్మ మధుర అంటే మొత్తం తమిళనాడుని పరిపాలిస్తుంది, ఇక్కడ కర్ణాటకలో చెన్నమ్మ పరిపాలిస్తుంది. చెన్నమ్మ అంటే అందమైన అని అర్థం. చెన్న అంటే అందమైన. చాలామందికి తెలుగు తెలియదు, చాలామంది మర్చిపోయారు. రాణి చెన్నమ్మ ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఈ ఇక్కేరి సామ్రాజ్యానికి రాణిగా రావాల్సి వచ్చింది. ఆమెకి పిల్లలు లేకపోవడం, దత్తత తీసుకొని ఆమె భర్త చంపబడతాడు. ఆ సందర్భంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో చెన్నమ్మ రాజ్యాన్ని ఈ పుస్తకంలో కుమార్ గారు చాలా చక్కగా వివరించారు. మీరందరూ చదవాల్సినటువంటి పుస్తకం. పోయే లోపల అందరూ కొనండి. 200 రూపాయలు పెట్టామా, 200 ఏదో ఒక రేటు ఉంది. అందరూ చదవాలి. ఎందుకంటే మన చరిత్రను గురించి మనం రాసుకున్నటువంటి పుస్తకం. అందుకనే ఆయన ఏమన్నారంటే ఫర్గాటన్ క్వీన్ ఆఫ్ కరేజ్ అండ్ స్టేట్ క్రాఫ్ట్ అన్నారు. ఒక రాజతంత్రం, ధైర్య సాహసాలకు ప్రతీక. మనం రాముడు వచ్చి ఎవరన్నా వస్తే శరణు కోరితే, మేము క్షత్రియులమి, ఎవరైనా శరణు కోరితే వారికి మేము శరణు ఇస్తాము, దాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే మనం పోరాడతాం అనేది మనం చరిత్రలో పురాణాల్లో చదువుకున్నాం. రాణి చెన్నమ్మ ఈ శివాజీ కొడుకు రాజారాం వచ్చినప్పుడు ఆయన ఈజ్ ఆన్ ది వే టు సెంజి, తమిళనాడులో సెంజి కోట అని ఒకటి ఉంది, అది మనవాళ్ళు పరిపాలించినటువంటిది. అప్పటికే మరాఠాస్ అక్కడ తమిళనాడుకు వచ్చారు. ఈ వాజ్ రన్నింగ్ ఫ్రమ్ పూనా టు సెంజి. ఆ దారిలో ఈమె శరణు కోడినప్పుడు దేవర్ ఆల్మోస్ట్ టచింగ్ ది ఫోర్ట్ ఆఫ్ ఇక్కేరి. అప్పుడు ఈమె లెట్ us ఫైట్ ది మొఘల్స్, సైన్యానంత సమకూర్చి ఫైట్ చేసి చాలా ఇబ్బందులు పడలేదు, చాలా నష్టం వచ్చింది. ఆ రాజ్యాన్ని వాళ్ళు కోలుగొట్టారు, కానీ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఔరంగజేబు వాడు అజామును పిలిచి, నువ్వు రాణి చెన్నమ్మ దగ్గరికి ఎందుకు పోయావో, ఆమెను నువ్వు కొట్టేస్తుంది కదా, పరువు పోయిందిరా మొఘల్ సామ్రాజ్యానికి తిట్టి మళ్ళీ ఆ పక్కకు పానీయకుండా చేశాడు. రాజారాం లెఫ్ట్ సెంజి ఇన్ తమిళనాడు. ఇక్కడ ఈ పుస్తకంలో కుమార్ గారు ఏం చెప్తున్నారంటే, మనం ఒక మాట చెప్పామంటే, ఒక వాగ్దానం ఇచ్చామంటే మనం నెరవేర్చాలి. తల పోయినా అది నెరవేర్చాలి.
అది మన యొక్క ప్రతిజ్ఞ. ఈ ధర్మం, ఈ వీరబలిజ ధర్మం అనేది ఎప్పటి నుంచో దాదాపు 1000 సంవత్సరాల నుంచి ఈ ధర్మం కాపాడబడుతూ ఈమె లాస్ట్ క్వీన్. ఈమె 26 సంవత్సరాలు ఆ మలనాడు ప్రాంతాన్ని పరిపాలించి వ్యాపారాన్ని అభివృద్ధి చేసి పుస్తకంలో చాలా వివరంగా రాశారు. ఈమె తర్వాత మళ్ళీ 60 సంవత్సరాలకి ఇదే ఇక్కేరులో వీరమ్మ అనే ఒక ఆమె రాజ్యం చేసింది, రాణి వీరమ్మ. రాణి వీరమ్మ హైదరాబాద్ ముస్లిమ్స్ వచ్చి ఆ ఇక్కేరు రాజ్యాన్ని పడగొడతాడు. హైదరాలీ, టిప్పు సుల్తాన్ ఇక్కేరు సామ్రాజ్యాన్ని వాళ్ళ సామ్రాజ్యంలో కలుపుకుంటారు. మనకు నాయకరాజ్య సంస్థానం అంతటితోటి ముగిసిపోదు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కేరి, మదురైకి వచ్చేటప్పటికి 70% ఆఫ్ తమిళనాడుని మదురై రాణి మంగమ్మ ఇదే పీరియడ్లో పరిపాలిస్తుంది. ఆమె తర్వాత రాణి మీనాక్షి అని ఇంకొక ఆమె వచ్చింది. ఆమె కూడా చాందా సాహిబ్ అనేటువంటి ముస్లింల ద్వారా రాజ్యం కూలగొట్టబడి 1750కంతా నాయకరాజ్య సామ్రాజ్యం, అంటే తల్లికోట యుద్ధం తర్వాత 200 సంవత్సరాలు మనం చంద్రగిరి కానీ మదురై కానీ ఇక్కేరి కానీ మనం నిలబెట్టుకున్నాం. 1750 తోటి బలిజ నాయక సామ్రాజ్యం ఆల్మోస్ట్ అంతమైపోయింది. అప్పటి నుంచి మనకి పాటల్లో కూడా, మహాజలది పాటల్లో కూడా మన వెలుగు కొడిగట్టిందనే మాటను ఆయన ఉపయోగించాడు. అది చాలా పగడ్బందీ అయినటువంటి ఒక మాట. ఆ బ్రిటిష్ వాడు రావటం, ముస్లిమ్స్ దే హ్యావ్ టేకన్ ఓవర్ ఇక్కేరి, దే హ్యావ్ టేకన్ ఓవర్ మదురై, వీఆర్ ఫినిష్డ్. అందువల్ల ఈరోజు ఈ 4 రాణులు, మనం చెన్నమ్మని గురించి పుస్తకం రాశారు, మంగమ్మని గురించి చాలా పుస్తకాలు తమిళ్లో ఉన్నాయి, తెలుగులో కూడా రీసెంట్గా ఒక పుస్తకం వచ్చింది, రాణి మంగమ్మ, రాణి చెన్నమ్మ. ఇంత పెద్ద మొఘల్ సామ్రాజ్యాన్ని ఆమె మదురై పక్కగా రానిలేదు ముస్లిమ్స్ని. ఒక 70-80 సంవత్సరాల తర్వాత కానీ ముస్లిమ్స్ వచ్చి మన రాజ్యాల్ని పడగొట్టారు. చాలామంది చారిత్రక హిస్టోరియన్స్కి అసలు ఈ వీరబలిజ ఈ వ్యాపారస్తులు ఎక్కడికి పోయారో, ఈ వ్యాపారం ఏమైపోయింది, 600 సంవత్సరాలు వీళ్ళు వ్యాపారం చేశారు అక్రాస్ ది ఇండియా అండ్ అక్రాస్ వరల్డ్ అంటే ముస్లిం మర్చెంట్స్ టేక్ ఓవర్ చేశారు. పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ మన వ్యాపారాన్ని మొత్తాన్ని వాళ్ళు టేక్ ఓవర్ చేయటం వల్ల వ్యాపారం రంగంలో అత్యున్నతంగా ఉండేటువంటి మనం ఎప్పుడైతే మన నాయక సామ్రాజ్యం పడిపోయిందో ఇది పడిపోయింది. ఇలాగా చరిత్రలో మరుగున పడిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఈ మల్నాడు, లేకపోతే కేలడి, లేకపోతే ఇక్కేరి అనేటువంటి ఈ సామ్రాజ్యం దాదాపు 600 సంవత్సరాలు ఇక్కేరిని పరిపాలించారు మన రాయకరాజు. అంటే 13 నుంచి 17 వరకు 400 సంవత్సరాలు, 250 సంవత్సరాలు ఈ చెన్నమ్మ వాళ్ళ యొక్క బంధువులే పరిపాలించారు. అందరూ వాళ్ళ ఇంటి పేర్లు, వాళ్ళ ఫ్యామిలీ నేమ్ సెట్ అనే వస్తుంది. వీళ్ళ నాయన కానీ వీళ్ళ కొడుకు కానీ అందరూ మరియప్ప చెట్టి, లేకపోతే బసవ చెట్టి ఇలా వస్తుంది. అయితే మదురైకి ఇక్కేరికి తేడా ఏంటంటే, ఇక్కేరి సామ్రాజ్యంలో శైవ మతాన్ని మనం ప్రమోట్ చేసాం, మదురైకి వచ్చేటప్పటికి వైష్ణవ మతాన్ని ప్రమోట్ చేశాం. 2 మతాలని ప్రమోట్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి ఒకే ఒక జాతి ఈ మహాబలిజ జాతి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కృష్ణదేవరాయలకు ముందు బుక్కరాయలు, ఆర్ఆర్ బుక్కరాయలు ప్రారంభించింది. చివరికి ఈమె వరకు రాణి చెన్నమ్మ ఔరంగజేబు సైన్యాన్ని మట్టి కరిపించింది. కానీ రాణి చెన్నమ్మ సామ్రాజ్యం చాలా వరకు దెబ్బతింది, చాలా ఇబ్బందులు పారారు. అయినా కూడా మొఘల్ సామ్రాజ్యం తిప్పికొట్టగలిగినటువంటి ఒక చాతుర్యం, శక్తి రాణి చెన్నమ్మకు ఉండటం వల్ల ఈమెను మనం ఆరాధ్య దైవంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆమె లక్షణాలు చాలా ఉన్నాయి. దేవాలయాలు కట్టించింది, శృంగేరి మఠానికి భూములు ఇచ్చింది, వ్యవసాయాన్ని పెంచింది, వ్యాపారాన్ని పెంచింది. ఆమె చరిత్ర చాలా ఉంది. దాదాపు 26-27 సంవత్సరాలు ఈ ఈ మల్నాడు ప్రాంతాన్ని ఆమె పరిపాలించి ఎంతో పేరును ప్రతిష్టను తీసుకొచ్చింది. కానీ ఈరోజు ఆంధ్ర ప్రభుత్వం జనవరి 6వ తారీఖు ఒక 27 మంది పేర్లు పెట్టింది. వీళ్ళందరి యొక్క జయంతులు, వర్ధంతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాలన్నారు. అక్కడ ఆ 27 మందిలో 7 పేర్లు నాకు తెలియదు. వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఏ ఊర్లో పుట్టారు మనకు తెలియదు. కానీ
ఈ కాపు కులం అంటే ఈ మహాబలి కులంలో నుంచి ఒక్క పేరు కూడా లేదు. అంటే ఈ 4 కోట్లు 3 కోట్లు ఉండేటువంటి ఎక్కడో కనకదాసు ఎక్కడి నుంచో వచ్చారు అంటే వాళ్ళని మనం కించపరచడం లేదు. వడ్డే ఓపెన్ అన్నారు. ఒక పాలేగారు నరసింహారెడ్డి దగ్గర నేను ఒక అదంతా మూడు తాలూకాలు ఉండేటువంటి ఒక పాళయం అతని దగ్గర పనిచేసిన వడ్డీ ఓపెన్కి అందరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మొత్తం సరంజామా వచ్చి వడ్డీ ఓపెన్కి వేసి ఓపెన్నా నమస్తే అన్నారు. కన్నికంటి హనుమంత్ ఎక్కడున్నాడు? పుల్లరి యుద్ధం చేసి బ్రిటిష్ వాళ్ళు హ్యాంగ్ చేశారు పల్నాడులో. కన్నికంటి హనుమంతు ఈ ప్రభుత్వానికి గుర్తులేదు, లేకపోతే రంగారావు గుర్తులేదు, సావిత్రి గుర్తులేదు, సికే నాయుడు గుర్తులేదు, మీకు చెప్పుకుంటూ వస్తే చాలా పేర్లు ఉన్నాయి. శివశంకర్ గుర్తులేరు. వీళ్ళందరూ మన జాతికి అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతిని చేస్తారు, జయంతి చేస్తారు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 1 కోటి మంది ప్రజల్లో ఎవరు ప్రభుత్వానికి మన వాళ్ళు ఎవరు కనపడలేదు. అలాగే ఇప్పుడు మనం ఎట్లా చేస్తున్నాం? మనం ఇప్పుడు ఏమడుగుతున్నాం? ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారో మనకు తెలియదు. సరోజిని నాయుడు పేరు వర్ధంతి జయంతి మనం పెట్టచ్చు కదా. ఎక్కడ పెట్టారు? మీరు లిస్టు చూడండి. జనవరి 6వ తారీఖు తెలుగు పత్రికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26 మంది వర్ధంతులు జయంతులు నడుపుతూ ఉంటారు. కాపు కులం నుంచి ఒక్కరు కూడా లేరు. అంటే అది గౌరవం. మనం ఎవరు మాట్లాడం. భయం. ఎందుకు భయమో నాకు తెలియదు. ఇవన్నీ మారాలంటే చెన్నమ్మ లాంటి నువ్వు ఎవరు? ఔరంగజేబ్. ఆ ఔరంగజేబ్ భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలిస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్ అన్నిటికీ ఆలంగీర్. ఔరంగజేబు కొడుకుని తిప్పికొట్టి పంపించినటువంటి సామర్థ్యం, శక్తి, వీటన్నింటికంటే ముందు కావాల్సింది ధైర్యం. రాణి చెన్నమ్మ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ధైర్యం. ఒక స్త్రీ, ఎంతోమంది అక్కడ లోకల్ కర్ణాటక ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు, మరాఠా వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు చుట్టూ. ఇటువంటి ఒక సామ్రాజ్యంలో నుంచి ఒక 3 జిల్లాల పరిస్థితులు ఉండేటువంటి ఒక కింగ్డమ్ని క్రియేట్ చేసి షీ ఫాట్ అగ్నెస్ట్ ది మొఘల్ ఆర్మీ, డిఫీటెడ్. ఇలాంటి ధైర్యం మనకు రావాలి. మనం అడగాలి, మీరు ఎందుకు మా 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 కులంలో ఉండేటువంటి పెద్దలు మీరు గౌరవించరు? అందరిని వదిలేసేయండి. కన్నికంటి హనుమంతు అందరికి తెలిసిన ఆయనే కదా. ఆయన వర్ధంతో జయంతో మీరు చేయొచ్చు కదా. అడిగేవాళ్ళు లేరు. మనలో ఉండేటువంటి ఈ మహానుభావుల్ని మనం గుర్తించుకుందాం, మనం పొగుడుకుందాం, మనం వాళ్ళని స్మరించుకుందాం. ఇలాంటి పరిస్థితులు మళ్ళా రాకుండా చూడాలంటే ఇలాంటి పుస్తకాలు అందరు రాయాలి. ఈ పుస్తకం తెలుగులో కూడా రావాలి. ఇలాంటి చరిత్రలన్నీ మనం బయటికి తీసుకొచ్చి మన ప్రజలకు చెప్పగలిగి, మన ధైర్యస్తులమి మనం పెద్ద పెద్ద వ్యవహారాలు చేసాము, ఒక న్యూనత, ఒక డిఫిడెన్స్, ఒక భయం, మనం చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మనం ఆ పనులు పోతాయి, ఈ పనులు పోతాయి, మనం ఎందుకు వ్యతిరేకించాలి? ఇలాగా ఈ స్వభావంతో కమ్యూనిటీ బాగా దిగజారి ఆయన చెప్పినట్టు దీపం కొడిగట్టింది. మళ్ళా వెలిగించాలి. మళ్ళా ఆ దీపాలను 1000 దీపాలను వెలిగించాలంటే మన పూర్వీకుల గురించి, వాళ్ళు పరిపాలించిన పరిస్థితుల గురించి, వాళ్ళు ఎదిరించిన శక్తుల గురించి, మన జాతి ఇంత గొప్పది. మన విజయనగర కృష్ణదేవరాయల నుంచి చాలామందిని చెప్పుకురావచ్చు. దాదాపు 8 సంస్థానాలు దక్షిణ భారతదేశంలో 90% ఆఫ్ సౌత్ ఇండియా కృష్ణ కింద పరిపాలించింది 200 సంవత్సరాల పైగా మహాబలిజ నాయకులు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో మరి 4 రాణులు ఉన్నారు. ఇక్కడ కూడా చాలామంది రాణులు ఉన్నారు. రాణులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. చాలా నిర్భయంగా చాలా రకాల విషయాల్ని ఆయన మనకి చవి చూపిస్తూ నెక్స్ట్ మనం ఏం చేయాలి అన్న దానిపైన చాలా క్లియర్గా పాత్ని లే చేసేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ బుక్ రిలీజ్ ఏదైతే చూసామో ఇది మీరు కానీ కొనుక్కోవాలి అని అంటే బయట స్టాల్స్లోని అవైలబుల్గా ఉంది. 36 స్టాల్ నంబర్. సార్ కూడా అక్కడే ఉంటారు. 36 అండ్ అమెజాన్లో కూడా ఈ బుక్ ఈస్ అవైలబుల్. అండ్ ఆన్ దట్ నోట్ ఇంకా ఫర్దర్గా నేను డిలే చేయను, ఎందుకంటే అక్కడ విందు బాగా మన కోసం వెయిట్ చేస్తుంది. అండ్ ఐ నో ఎవ్రీబడి ఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. బట్ బిఫోర్ దాట్ వీ విల్ టేక్ అ గ్రూప్ ఫోటో. ఒక గ్రూప్ ఫోటో తర్వాత విల్ గో. Yes, we'll have 2 photographs.
one from here. You please be seated. After that, we'll move to the entrance at the reception. We'll have a quick photograph. Then we'll proceed for the lunch. I hope I'm clear. ముందు ఒక ఫోటోగ్రాఫ్ ఎక్కడి నుంచి తీసుకుందాం, ఆ తర్వాత అందరూ కలిసి రిసెప్షన్ వరకు వెళ్దాం, అక్కడ ఒక ఫోటోగ్రాఫ్, దెన్ వీ ప్రొసీడ్ ఫర్ ది లంచ్. దిస్ ఈస్ ద థింగ్. ఐ గోట్ 2-3 రిక్వెస్ట్. నాకు మిగతా కమ్యూనిటీస్ అందరూ ఎప్పుడు దే టాంట్ మీ కమ్యూనిటీకి డిసిప్లిన్ లేదు అని. సో దిస్ ఈస్ ద టైమ్ యూ హ్యావ్ టు షో సమ్ డిసిప్లిన్. నేను కోఆర్డినేట్ చేస్తాను, ఆర్డర్లీ ఫ్యాషన్లో వెళ్దాం. మై ఫస్ట్ రిక్వెస్ట్ ఈజ్ ఆల్ దోస్ హు ఆర్ అవుట్ సైడ్, కైండ్లీ కమ్ ఇన్ సైడ్. వీఆర్ హ్యావింగ్ ఏ గ్రాండ్ ఫోటోగ్రాఫ్. బయట ఉన్న వాళ్ళందరూ ఒకసారి లోపలికి రండి, మనం ఒక ఫోటోగ్రాఫ్ చేద్దాం. అందరు నిల్చున్న వాళ్ళు కైండ్లీ బీ సీటెడ్. ఓకే, యాజ్ పర్ ఫోటోగ్రాఫర్స్ రిక్వెస్ట్, మే రిక్వెస్ట్ యూ ఆల్ టు కైండ్లీ స్టాండ్. కూర్చుంటే బాగా రావట్లేదట, అందరూ దయచేసి నిల్చోండి ప్లీజ్. పీపుల్ ఇన్ ద లాస్ట్ రో కైండ్లీ మూవ్ దిస్ సైడ్. దెర్ ఈస్ సంథింగ్ నోన్ as సిమెట్రీ. లెఫ్ట్ ఎంతమంది ఉంటారు, రైట్ కూడా అంతమంది ఉండాలి. బడిలో బలిజలుగా వెలిగినారు తమిళ కన్నడ నాట, అదే రీతి నున్నారు. రాయలేలు బడిలో బలిజలగా వెలిగినారు తమిళ కన్నడ నాట, అదే రీతి నున్నారు. కృష్ణా గోదావరిలో కాపులుంటరులుగా, కృష్ణా గోదావరిలో కాపులుంటరులుగా. కలింగాన తూర్పు కాపు తీరాన తెలగలై, కలింగాన తూర్పు కాపు తీరాన తెలగలై. 300 కాపుగా తెలంగాణ క్రమ్మినారు మహాబలి జకుల జలధి. హో హో మహాబలి జకుల జలధి. మహావీర సూరులు, జనరక్షక కాపులు, వాణిజ్యవేత్తలు, వ్యవసాయదారులు. మహావీర సూరులు, జనరక్షక కాపులు, వాణిజ్యవేత్తలు, వ్యవసాయదారులు. అనాదిగా బలిజలకు ఇవే వృత్తిదారులు, అనాదిగా బలిజలకు ఇవే వృత్తిదారులు. పునాది అయి భరతావనిగా సరాగ నిలిచేరు, పునాది అయి భరతావనిగా సరాగ నిలిచేరు. మానవాళికెప్పుడు మేలునే కోరినారు మహాబలి జకుల జలధి, మహాబలి జకుల జలధి. దీప్యమానంగా వెలిగిన ధీరోదాత్తులు కాలంతో పాటు కాస్త కొడిగట్టినారు. దీప్యమానంగా వెలిగిన ధీరోదాత్తులు కాలంతో పాటు కాస్త కొడిగట్టినారు. 301 కోట్ల మంది ఐక్యమైనప్పుడు, 301 కోట్ల మంది ఐక్యమైనప్పుడు. బుద్ధి బలం భుజబలం కూడదీసినప్పుడు, బుద్ధి బలం భుజబలం కూడదీసినప్పుడు. మహాబలిజ దివ్య వెలుగు పంచుతుంది అప్పుడు మహాబలిజ కుల జలధి, మహాబలిజ కుల జలధి. కాపు తూర్పు కాపు, మున్నూరు కాపు, తెలగ ఒంటరులంట దాని పరిధి మహాబలిజ కుల జలధి. ఓ మహాబలిజ కుల జలధి. First of all, I would like to present my company profile first. Just as AV, just go through the AV. So just relax. Welcome to Madhumukti, Sastric Natural Solutions for everyone's well-being. Visit us at www.madhumukti.com. Presented by Shri Kiran Kumar, founder of Wellness Bowl Foods. The growing diabetes problem is a major concern in India. India has over 100 million people living with diabetes. Millions more are pre-diabetic. Lifestyle and diet play a major role.
the need for natural dietary solutions is increasing. Our vision is to create a healthier society through natural nutrition. We focus on promoting optimum healthcare and holistic well-being. The Madhu Mukti concept is built on 3 pillars of wellness: natural nutrition, lifestyle correction, and preventive healthcare. Madhu Mukti offers natural food products designed for diabetes-friendly diets. These products are made with carefully selected natural ingredients. All supplements are crafted in FSSAI-approved labs in India. Our goal is to improve lives through health and wellness. Our mission is to educate people about managing diabetes through nutrition and lifestyle. Madhu Mukti focuses on optimum healthcare. We believe health is not just physical, but also psychological and spiritual. Our products support people in their journey toward better health. This is more than a business, it is our purpose. Presented by Shri Kiran Kumar, founder of Madhu Mukti. Our wellness ecosystem includes herbal formulations, natural oils, and supplements. Our products are based on low glycemic nutrition and traditional food science. They use natural ingredients to help manage blood sugar levels effectively. Our key products include Madhu Mukti Diabetes Rice, buckwheat flour, and Assam Johar rice. Madhu Mukti is a brand known for diabetes management and sugar control. Our carefully curated products support healthier living. Take action against pre-diabetes. Small changes in diet and exercise can make a big difference. Assess your risk and take control of your health today. You can also explore Ayurveda for diabetes management. With Madhu Mukti, you get free doctor consultations, access to webinars and events, complete diabetes resources, and a 10% lifetime discount. Call us at 985-41-15999. Email us at wellnessbowlfoods@gmail.com. Visit us at plot number 35, RR Nagar, Old Bowenpally, Hyderabad, Telangana. Order now at www.madhumukti.com. Follow us for more updates. Thank you for watching. Thank you, Salon. And I would like to proceed for the product launch. So we have 3 products in launch. One is buckwheat, we are launching today, and this is Dias. And second one is we are launching Johar rice, Assam Johar rice. And third one is a Kasturi turmeric powder. Thank you so much for giving me the opportunity. So thank you so much, sir. I request Samira Mahanti, Divyashri and Durga to please come on stage and do the product launch. Buckwheat. So that's Madhu Mukti buckwheat flour. New product innovation under Madhu Mukti. It's high protein and low glycemic and gluten free. So this product will help you to maintain your diabetic and levels, sugar levels and glucose levels. Thank you so much. Thank you, Samira. I request the next product Next launch. one is Johar, Assam Johar rice. This is a fluffy rice and aromatic rice. This is, we are launching today on this Dias. Thank you so much. Now, this is a skincare product used in all cosmetic industry. So we are launching Kasturi turmeric. All these products are, you can see physically
stall number 34, and you can visit once and you can have a look and take the details further. If you have any queries, you can contact us in stall number 34. Thank you so much, ma'am. Thank you. So you can visit us on website www.madhumukti.com. You can visit, and you can also here you can visit our stall number 34 for further any queries. Thank you so much. Thank you all. Thank you Icon for giving me this opportunity to present this my company profile and products, and thank you K.N. Kumar sir for giving me this opportunity to launch these products. Thank you so much. Thank you all. Once again, I want to wish you all women a happy Ugadi as well as happy Women's Day, International Women's Day. Thank you so much, sir. Thank you, Kiran Garu. We now move on to the second featured company, Ishania. Ishania Essentials. Ishania represents a thoughtful approach to wellness, natural products, and everyday essentials. It stands for authenticity, quality, and health conscious choices. It's our pleasure to have them with us today to share more about their brand and offerings. I now warmly invite Srimati Saraswati Garu, Hemant, Aditya, and Rekha onto the stage to present Ishania Essentials to the August gathering today. Please welcome with a huge round of applause. నమస్తే అండి. మీ అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు, అలాగే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఒక బ్యాంకర్నండి. నేను ఒక 28 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత బ్యాంక్ను వదిలేసి అంటే ఈ ఆలోచన ఎలా పుట్టిందో చెప్పడానికి ఒక 2 నిమిషాలు ఇంట్రొడక్షన్ ఇస్తాను. లీడింగ్ బ్యాంక్లో వైస్ ప్రెసిడెంట్ గ్రేడ్గా ఉండి ఫ్లాషీ లైఫ్, మంచి డెసిగ్నేషను, హ్యాండ్సమ్ శాలరీ, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఇవన్నీ ఉండగా ఎందుకు వదిలేయాలి అనే ఆలోచన నేను ఐకాన్ సంస్థల్లో చాలా సెషన్స్కి ఇంతకు ముందు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలా ఒకరోజు ఈ ఐకాన్ కార్పొరేట్ది January 1st జరిగినప్పుడు నన్ను కూడా ఇన్వైట్ చేశారు. అక్కడికి వెళ్తే K.N. కుమార్ గారు, సిఎస్ రావు గారు, చంద్రశేఖర్ గారు, ఇలా అందరూ పెద్దలు కూర్చుని అందరూ కూడా ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తే నా దాకా వచ్చినాక నేను నిలబడి ఏం చెప్పానంటే, నేను 5,000 కోట్లు నేను హ్యాండిల్ చేస్తున్నాను. మా బ్యాంక్లో ఎలా ఉంటుందంటే రీటైల్ బ్రాంచ్ బ్యాంకింగ్లో ఒక 17 ప్రోడక్ట్స్ ఉంటాయి, 30% ఎప్రిసియేషను ఎవ్రీ ఇయర్, ఎవ్రీ ప్రోడక్ట్లో అంత ఎప్రిసియేషన్ తీసుకురావాలి, ప్రతి బ్రాంచ్ ప్రాఫిట్లో ఉండాలి. సో ఇలాంటిది ఏ ఒక్క సంవత్సరం కూడా తగ్గకుండా పనిచేసిన దాన్ని నేను 28 yearsలో. అది రీటైల్ బ్రాంచ్ బ్యాంకింగ్లో పనిచేసిన వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది ఎంత కష్టం అండి. డైలీ సేల్స్ చాలా కష్టం. సో ఇట్లాంటి దాంట్లో ఉన్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మనము ఒక సంస్థకే ఇంత బాగా పనిచేస్తే, అంటే అది మన రక్తంలోనే ఉందండి, అది నేనేదో పెద్ద గొప్పగా చేసినట్టు కాదు, మన అందరి రక్తంలోనూ బ్లడ్లో ఉన్నది ఏంటంటే బాగా డెడికేషను, డిటర్మినేషను మనకి బై జీన్స్ వచ్చేసింది మనకి. సో ఇలా ఉన్నప్పుడు 5,000-6,000 కోట్లు మన సంస్థకి మనం పెట్టుకుంటే ఎంత బాగా ఉపయోగపడుతుంది అనే ఆలోచనని ప్రేరేపించిందే శ్రీ K.N. కుమార్ గారు. సో ఎంత చెప్పినా సార్ గురించి తక్కువే. ఒకరోజు రాత్రి 9:30 నుంచి 11:30 దాకా ఈ పర్టికులర్ ఆలోచనని ఆచరణ రూపం దాల్చడానికి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా అంత సీనియర్ పర్సన్ నాలాంటి ఒక సామాన్యురాలతో ఫోన్లో అంత సంభాషించి ఆ ఆలోచనని ప్రేరేపింప చేయడమే ఒక సక్సెస్ అని, అంత ఉన్నప్పుడు ఇంతమంది మనకి తోడుగా ఉన్నప్పుడు ఎందుకు చెయ్యకూడదు అనే ఆలోచన వచ్చింది. ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటామంటే, ఏం తింటున్నాము, ఏం ఆలోచిస్తున్నాము, ఎవరితో ఉన్నాము, ఇది మన ఆరోగ్యం అని నేను అనుకుంటున్నాను.
ఏం ఆలోచిస్తున్నామంటే ఇంత మంచి మంచి కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం, ఎవరితో ఉంటున్నామంటే మన కుటుంబం పెద్దది, కానీ ఏం తింటున్నామో కూడా ఇంపార్టెంట్ కదా. సో అలాగా నేను యాజ్ ఎ పర్సన్గా చాలా హెల్త్ కాన్షియస్గా ఉంటాను. అంటే 7 లోపు సాయంత్రం 7 లోపే తినడము, పొద్దున్నే లేవడం, ఇలాంటివన్నీ చాలామందికి ఉండే సిస్టమేటిక్ లైఫే నేను ఇంకొంచెం ఆర్గనైజ్డ్గా రన్ చేసుకుంటూ ఉంటాను. సో అలా ఎవరు ఏం తింటారు అనే ఆలోచనతో ఒక మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి తీసుకొస్తే ఎంత బాగుంటుంది. చాలామంది అనుకుంటారండి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే మన సర్టిఫికేషన్ చూసేసి ఆ ప్రోడక్ట్ పైన ఉన్న లేబులింగ్ చూసి కొనేయడానికి సుముఖత చూపిస్తున్నాము. కానీ ఆ ఆర్గానిక్ ల్యాండ్లోంచి మనం ప్రోడక్ట్స్ని తీసుకుని వస్తే అది కదా కాన్షియస్ కస్టమర్కి మనం అందజేసేది అనే ఆలోచనతో ఈశాన్య ఎసెన్షియల్స్ అనే సంస్థ పుట్టిందండి. సో మా టీం వాళ్ళందరూ కూడా ఆ 7 స్టేట్స్కి వెళ్ళి అక్కడ ఎవరు పండిస్తున్నారు, ఏ ప్రోడక్ట్స్ ఎలా రిఫైన్ అవుతున్నాయి, ఎలాంటి కల్టివేషన్ చేస్తున్నారు, ఇవన్నీ చాలా దగ్గరుండి చూసి ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేసి ఫార్మర్స్ని డైరెక్ట్గా కలిసి ఇంత హోంవర్క్ చేసిన తర్వాత మేము 3 సెగ్మెంట్స్ కింద డివైడ్ చేసుకోగలిగాము. స్పైసెస్ ఒకటి, కాస్మెటిక్స్ ఒకటి, ఫ్రూట్, వైన్. సో ఇది మా ప్రోడక్ట్స్ది. ఓవర్ టు యూ గైస్. Good afternoon everyone. As in continuation with the madam's discussion, we have procured from the Meghalaya, northeastern states of the country, where you get a fertile land, less industrial exposed land. So you will get the purest quality. We have gone to the Meghalaya, Shillong. We were there for about 10-15 days to understand how the honey is being procured, how Lakadam turmeric is being procured. Honey is our flagship product, and Lakadam turmeric is our flagship product. Honey is purely from the forests of Meghalaya. There are 3 hills which is prominent in Meghalaya. Those hills we have been procured. So from the farmer to our place, packing and giving to the customers. There is no middleman here. Directly from the farmer there itself is an entrepreneur. So every farmer is an entrepreneur in Meghalaya, and there is many women entrepreneurships which has been seen there. About 30-40% of the farmers are women. So 2 ways it is beneficial. So my point is, honey is the purest form, no adulterated, no other chemicals are added, just from the raw forest to the Hyderabad. So we want to explore the northeastern products to the south part of the country. So that's how honey is our flagship product. And turmeric highest medicinal values are there in the northeastern states. We calculate the quality of turmeric in curcumin. Curcumin levels are as high as 9 to 13%, which is highest across the globe. You don't find the turmeric as such as you find it in the Meghalaya. So these 2 are the flagship products. If anything comes to your mind to buy honey or turmeric, it should be Ishanya Essentials. Ishanya means eastern part, so we have kept Ishanya. Essential is the products which we require every day. So that's how the firm name has come into the picture. So honey, when it comes to mind, please come to our website. We have our counter outside. Honey, turmeric as the flagship products, and we have soaps also, natural soaps, which was been procured very naturally, and the PFT is the highest percentage, 95% will be the PFT. So you can see, yeah, honey is there, turmeric is there, soaps are there, lip tinteners are there. So thank you for listening to us. Thank you so much. ఇంకొక చిన్న ఆలోచన అండి, అంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు ఏం చేస్తారు అని అనుకోకుండా మాకు వచ్చిన థాట్ ఏంటంటే, అంటే మేము ఆల్రెడీ బిజినెస్లో ఉన్నాము, మేము చూసేసాము ఏదైనా ఒక డేట్ పెట్టుకుంటే ఆ డేట్కి ఎట్లా రీచ్ అవ్వాలి ఆ టార్గెటెడ్ వాల్యూ అని. ఇక్కడ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్ళు శ్రీ కేఎన్ కుమార్ గారు, లైఫ్ స్పాన్ రామ్ గారు మా లోగో ఇనాగ్రేట్ చేసింది, వాళ్ళ ఆఫీస్ని యూజ్ చేసుకొని మేము లోగో ఇనాగ్రేట్ చేసాము. అలాగే చంద్రశేఖర్ గారు, డాక్టర్ విజయ్ గారు, వీళ్ళందరూ మాకు ఎప్పుడూ చాలా సహకరించారండి. ఏ డౌట్ వచ్చినా, ఎవరినైనా కనెక్ట్ అవ్వాలన్నా, అక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి అనే వాళ్ళలో ఇంకొక చిన్న ఆలోచన వచ్చిందండి. మా రెవెన్యూలో 5% ఆఫ్ రెవెన్యూ కంట్రిబ్యూషన్ విచ్ విల్ డెఫినెట్లీ గో టు ఐకాన్ యంగ్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్. So we have not started anything, but this is a declaration from the stage. Thank you. Thank you. Thank you to the owners of Madhumukti and Ishanya Essentials.
very wonderfully designed, planned around your health. And kudos to the team for coming up with such a creative concept. I hope there are more Isanya Essentials and Madhumukti which will originate from the same stage right now. And we give you a stage next time for you to present your product launch as well. Thank you so much.